నమస్తే. మరి తిరిగి కోల్పోయిన బంధాన్ని తిరిగి కలుపుకునే ప్రయత్నం అయితే చేశాను. మరి నారాజు గారి ఇష్టం, మా బావగారు. మరి దాన్ని కలుపుకుంటారా, ఇంతకీ ఉంచుతారా, ఇంకా ముందుకు అడిగేస్తారా తెలియదు. మరి ఒక చిన్న వీడియో అయితే మీకు అందించాలని, ఎందుకంటే సినిమాలో చూపిస్తుంది కదా, ఆ విధంగానే జరిగింది. మా ఒక విచిత్రమైన సంఘటన. 45 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఒకరొకరు అంటే దగ్గర బంధువులే, చాలా దగ్గర బంధువులు. దాదాపు నయం నువ్వు ఉన్నదో సరిపోయింది, నువ్వు అయినా కోసం ఎవరు అంటున్నానే చెప్తే అలా ఆడవిళ్ళని ఇచ్చింది కదా సండదాన్ని. అవును, ఆమె ఎవరు, నరసింహ భార్య అలివేల, దోనూరు అలివేల. అవునా, ఏదో అమ్మాయిని చూపించారు నేను మీ బంధువులకు గీడ ఎక్కడ కానీ చూపించాను అనుకుంటా. సంథింగ్ అయితే వాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళ బావ కొడుకుకే. అవును, నరేష్ కొడుకు చూపించాను. క్యాన్సర్ అయ్యింది వాళ్ళ ఇంటి పక్కన. ఇంకా బావగారు ఇంటి ఏమైనా పాట పాడతావా? పాడలేం రా, పద్యాలు రావా, ఏవి రావా? ఏది రాదు, అంతే. ఇంకా వచ్చిన మరి ఎప్పుడు వస్తావు మా ఇంటికి? దేవుడు చూసినప్పుడు వస్తుంది. ఈమె ఎవరు? ఈమె మీ చెల్లెలు? చెల్లెలు, మా చెల్లెలు. ఈమె దేవుడు ఏ ఊరు? మాడిమేడకి ఇస్తే ఈయనే ఉంటుంది, వచ్చిందంటే ఇక్కడే ఉంటుంది. రైట్. మరి ఒక పాత అనుబంధాలు తిరిగి మళ్ళీ పునర్జీవం పోస్తున్నందుకు మరి బావగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అత్తమ్మగారు కూడా ధన్యవాదాలు. అమ్మగారు భగవంతుడు ఇష్టం, మనదేముంది. ఎందుకంటే ఇవాళ పట్ల ఒకరికొకడు ఏదో చూసుకోవట్లేదు. చూసుకోవాలంటే ఏదైనా కార్యాలు అయినప్పుడు వస్తాం, చూసుకుంటాం. ఇప్పుడు మరి చెప్తాం మరి నెక్స్ట్ కార్యం అయినప్పుడు. మరి నేను కార్యం ఉందా తొందరలో? నీదేమన్నా మనం అనుకుంటే ఎట్లా ఉండేది, ఎప్పుడు ఏముండేది. పెద్ద పూజ ఏం చదువుకుంటుంది? 12 అయిపోయింది. ఈమెకి ఆమె ఒకటే సంవత్సరం తేనా అంటున్నా? చిన్న 11. అబ్బాయి 10. ఇప్పుడైతే 10 అయిపోతుంది. ఇంకెవరో ఇంకా చుట్టాలు ఆడుకురా చెప్పి నేను ముగించుకుంటా. సంకటం పిల్ల ఒక ఆమె, వాడాలి ఒక ఆమె, ఇంకా సన్నదాన ఒక ఆమె. సన్నదాన రేవెళ్ళకి బొనిపల్లికి తెలుసు తెలుసా? మైలపురం ఇచ్చారు కానీ మా అమ్మోళ్ళు అక్కను. మైలపురం కాడ మా అమ్మమ్మ ఉన్నది, సాయమ్మ అని. కానీ ఇప్పుడు తెలియదు, పద్మమ్మ సాయమ్మ ఉన్నది. మైలపురం చుట్టాలు ఉండరా? మైలపురం ఏంటి, బొమ్మోళ్ళ నక్కోళ్ళు? నక్కోళ్ళు అంటారు, బొమ్మలు అంటారు. మీ తల్లి గారు ఎప్పుడు మరి? మా చెల్లపిల్లి. చిల్లపిల్ల, చెట్టు పోసి చెల్లపిల్ల. చెట్టు పోసేది అంటే ఆడ లేకుంటారు, బోయకుంటా అని ఆ బాయపల్లి దగ్గర ఉంటారు. ఆడొక ఊరు లాక్కుంది, ఆడనే ఉంటారు. ఇక అమ్మమ్మలో ఆలంపల్లి. ఆలంపల్లినా? ఆలంపల్లి. మీనమ్మల దగ్గర ఆలంపల్లి. మీనమ్మను కలిపినప్పుడే మీ అమ్మను చూసి ఫోన్ చేసింది అమ్మని. మొన్న పోయి ఉంటుంది నెల కింద మీనమ్మలో పోయావు అనుకున్నాను. పోతా కానీ దీనికి ఇవే ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు పోయేది, ఉరికేది. కానీ ఇది వాటి నుంచి ఎక్కడ దీన్ని 3 ఏళ్ళ నుంచి అప్పుడు అంతా ఉరుకులాడేది చిన్నపిల్లలు ఉన్నాక. ఇంకా బైరం పెళ్లికి మా చిన్నమ్మని బైరం పెళ్లికి ఇచ్చిండ్రు. బైరం పెళ్లి వెళ్ళారమ్మా, ఇంకో చిన్నమ్మ వెళ్ళాలి మా పక్కన మల్గని రాసింది అంట. వాళ్ళు చచ్చిపోయింది, ఇంకా ఒక్కతే ఉంది. కొడుకు కూడా చనిపోయా. టీచర్ నేను అప్పుడు వచ్చిన మా చిన్నమ్మ ఉన్నప్పుడు వచ్చిన నాయన ఇంట్లో ఉన్నప్పుడు ముచ్చాట పెళ్లికి ఇద్దరు ఇచ్చిండ్రు. వాళ్ళని ఇంకొక ఆయనేమో ఏనుగొండకి ఇచ్చిండ్రు, ఒక ఆయనేమో బొంబాయికి ఇచ్చిండ్రు. బొంబాయిగా? ఇంకా అక్కడనే కానీ మేము పెద్దగా చిన్నగా నాకు పోయినా కానీ పెద్దగా అయినాక పోలేదు అన్నట్టు. సరేనండి. మరి చాలా పాత చుట్టాలు కానీ దూరంగా వెళ్ళి దగ్గరనే ఉన్న చుట్టాలు కానీ తిరిగి ఈ కమ్యూనికేషన్ కాలంలో మళ్ళీ కల్పించుకునే ప్రయత్నం చేశాను. మరి ఇక్కడ నుంచి అయినా బావగారు మా అవ్వానం మన్నించదని ఉంటే రండి, మేము కూడా వస్తాను. నేనైతే వచ్చే ప్రయత్నం కాదు, మీరు వచ్చే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. ఓం నమ శివాయ. అమ్మగారు ఏమది బాధ అంటే మీ అమ్మ భక్తురాలా? అవును, అమ్మ భక్తురాలు. నేను పోతుంటే ఇంకా మా అక్క అన్న అవుతుంది.
మాదాపల్లి కన్నా మాదాపల్లి కానీ అప్పుడు. అయితే చాలా మంది ఉన్నారు ఆయన శిష్యులు, బాలేశ్వరి మాత శిష్యులు చాలా మంది. ఇప్పుడు లేరు, ఇప్పుడు వాళ్ళంతా పోయిండ్రు. ఇప్పుడు చూడండి బాలేశ్వరి మాత మన తలకోటపల్లి మండలం మాదాపల్లి గ్రామానికి సంబంధించిన బాలేశ్వరి మాత శిష్యులు ఏమవుతుంది కదా, మీ బాలేశ్వరి మాత శిష్యులు ఎవరైతారు? అమ్మ అవుతుంది, మీ అమ్మ బాలేశ్వరి మాత శిష్యురాలు, నువ్వు కూడా ఆరాధిస్తావు నాయన అమ్మ వాళ్ళ శిష్యురాలే. ఆ బాలేశ్వరి మాత శిష్యురాలేనా? మరి బాలేశ్వరి మాత శిష్యులు కూడా బలాన్పల్లి గ్రామంలో మరి చెప్తున్నారు. శిష్యురాలు జగన్నాథ నువ్వు ఉపదేశం తీసుకున్నావా? ఎట్లా తీసుకున్నావు? మామ తీసుకోలే, నువ్వు తీసుకున్నావు. మరి ఇప్పుడు జగన్నాథ స్వామి శిష్యురాలుగా, జగన్నాథ స్వామి శిష్యురాలుగా మరి బలాన్పల్లి గ్రామంలో ఉన్నాయి. ఆయన ఉత్సవాలు వచ్చేసి వినాయక చవితికి ఉంటే పోయాం. మరి ఈసారి రావాలి మరి ఉత్సవాలు, ఎందుకంటే మీకు మీ తండ్రి కదా ఆయన జగన్నాథ స్వామి. ఉపదేశం తీసుకున్నప్పుడు తండ్రితో సమానం కదా. తండ్రి అనుకుంటేనే కంట్రోల్లోకి వస్తారు. మరి ఈసారి ఉత్సవాలు ఉంటాయి, చెప్తుంది. దాని సంతోషం, అది వాస్తవమే. ఎందుకంటే కన్నవారి కన్నా గురువే ఎక్కువ ఉంటాడు కనుక ఆయన అంత మంచివాడు దొరకడు చూడవు. అంతేనా? చాలా మంది నిజంగా చాలా మంచిగా చెప్తారు, ఎంత ప్రేమ మంచుతాడు. అట్లే ఆయన అట్లే అనుకుంటే కానీ ఎన్నేళ్ళ మరి ఆశ్రమానికి రాక నువ్వు? 5-6 ఏళ్ళు అవుతుంది. నాన్నప్పుడే ఎప్పుడో వేస్తుంది అదే లాస్ట్ అక్క అన్నదే. పోతే పానం బాగాలేకున్నాడు, రెడ్డికాయ కడుపులో నొప్పి చేసి అప్పటికే లేకున్నాడు. అప్పటికే వదిలినాడు. ఇక పోయినా నాకు కాలేదు. బయట వండుకున్నా. బయట వండుకొని ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే ఇక మా బిడ్డ కొడుకు చిన్న కొడుకు వచ్చిండు. వచ్చి ఇంకా నాకు ఇంకా వేసుకొని పోయింది. ఇంకా నాకు మతి లేకుండా అయిపోయింది. సరేనండి, మేమైతే ఇక తిరిగి ముగించుకుంటున్నాను. మరి మీరు కూడా మీ బంధాలు ఏమైనా ఉంటే తిరిగి కలుపుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంధానికి మించిన అనుబంధం లేదు. చాలామంది మధ్య అనేక రకాల గొడవల వల్ల, అనేక రకాల ఇబ్బందుల వల్ల విడిపోతున్నారు. కానీ విడిపోకండి, అందరూ కలిసి ఉండండి. ఉన్నంతసేపు అందరిలో కలవాలి, అందరిలో మనం ఉండాలి. జై శ్రీరామ్.